వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సంఘం కథల్లో మొదటి ఎపిసోడ్ ఇది. ఒక చిన్న మడిగెలో ఉన్న సంఘం ఇప్పుడు ఒక కార్పొరేట్ కాంప్లెక్స్గా మారింది. ఎస్, దాన్ని పెద్ద ఎత్తున అనేక ఫ్లోర్లలో అనేక మడిగెలు కట్టారు. అసలు సంఘం ఇలా డెవలప్ కావడం అందరికీ ఆమోదయోగ్యమే. దాన్ని మనం ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు. అయితే అసలు ఏం జరిగింది? ఈ సంఘం గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి. అనేక ఎపిసోడ్లలో చెప్తూనే ఉంటాను, మీరు చూస్తుంటారు. కానీ ముందుగా ఈ మడిగెల విషయం మాట్లాడుకుందాం. మడిగెలు కట్టారు. ఏ 10 మందో డబ్బులు పెట్టి మడిగెలు కట్టలేదు. సంఘంలో జమకూరిన నిధులతోనే సంఘంలో పేద నిరుపేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, దాంట్లో మెంబర్లుగా ఉన్నవాళ్ళు చెల్లించిన డబ్బులతో, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన వడ్డీతో ఈ మడిగెలు కట్టారు. ఎలా కట్టారు, దానివల్ల పేదలకు అంటే సభ్యులకు ఎలాంటి సమస్యలు వచ్చాయి, అవన్నీ తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పుడు మాత్రం ఈ మడిగెల కేటాయింపులో అక్రమాలు, అక్కడ ఏ షాపులు పెట్టుకోవాలో నిబంధనల్లో రోజుకో మార్పులు, ఇవన్నీ మీ ముందుకుంచే ప్రయత్నం చేస్తాను. సభ్యులకు లాటరీ పద్ధతిలో ఈ మడిగెలు కేటాయించినట్టు చెప్తున్నారు. చేసి ఉండొచ్చు, లోపాయకారిగా చాలా జరుగుతాయి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కేటాయించారు సరే. అయితే ఆ కాంప్లెక్స్లో వాణిజ్య వ్యాపార కేంద్రాలు పెట్టుకోవాలి. ఎస్, వ్యాపారపరంగా ఆర్థిక పరంగా సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇది ఉద్దేశించారు అని అనుకున్నాం. అయితే ఏ షాపులు అక్కడ పెట్టవచ్చు, ఏవి పెట్టకూడదు, ఇది కూడా ఒక పేపర్ మీద చేతిరాత్తో రాసుకున్నారు. దానిపై ఎవరి సంతకాలు ఉండవు. సరే ఉండవు, వాళ్ళు 10 మంది మాట్లాడుకున్నారని చెప్పుకుందాం. అయితే దాంట్లో ఏవైతే ఆంక్షలు పెట్టారో ఆ ఆంక్షలకు అనుగుణంగా ఎవరైనా అక్కడ షాపులు పెట్టుకోవాలనుకుంటే సడన్గా ఏమవుతుందో వీళ్ళకి మైండ్లో ఏ పురుగు తొలుస్తుందో తెలియదు, కానీ సడన్గా ఇంకో ఆంక్ష పెడతారు. దానిపై కూడా మినిట్స్ ఉండవు, ఎలాంటి సంతకాలు ఉండవు. కానీ ఈ షాపులు పెట్టుకోవద్దు అంటారు. అక్కడ పాన్ షాప్ పెట్టుకోవద్దట, టీ హోటల్ పెట్టుకోవద్దట, ఫుడ్ సెంటర్ కూడా పెట్టొద్దట, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటివి పెట్టుకోకూడదంట. దానివల్ల పొల్యూషన్ వస్తుందట. అయితే ఈ మడిగెలు కట్టిన తొలినాళ్లలో అక్కడ ఒక హోటల్ రన్ అయింది. అప్పుడు ఈ నిబంధనలు అడ్డు రాలేదా? ఒక పాన్ షాప్ నడిచింది. అప్పుడు ఈ నిబంధనలు అడ్డు రాలేదా? సడన్గా ఇప్పుడు దాన్ని ఒక కార్పొరేట్ బిల్డింగ్గా మార్చేసి దాంట్లో అనేక నిబంధనలు పెట్టేసి అక్కడ ఫలానా షాపులు పెట్టొద్దు అంటే ఇలా ఏం పెట్టుకోవాలి? అక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీసులు పెట్టుకోవాలా? ఆ సభ్యులంతా మంది రియల్ ఎస్టేట్ చేస్తారా? పోనీ బట్టల షాపు పెట్టుకోవచ్చు అంటున్నారు, రకరకాల వస్తువులు అమ్ముకోవచ్చు అంటున్నారు. అవన్నీ అమ్ముకునే స్తోమత ఉంటే, రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టే స్తోమత ఉంటే మీ సంఘానికి ఎందుకు వస్తారు? వాళ్ళు ఎక్కడో మంచి ఏరియాలో చూసి ఒక ఆఫీస్ పెట్టుకుంటారు. ఏదో ఒక వ్యాపారం చేసుకొని రోజుకు 5,000 10,000 సంపాదించాలని చాలామందికి ఉంటుంది. సంఘం నుంచి మళ్ళీ ఆ మడిగ కేటాయింపు జరిగింది కదా, అక్కడ చిన్న చిరు వ్యాపారాలు చేసుకుందామని చాలామంది అనుకుంటారు. కానీ ఆ గుప్పెడంత మందికి వీళ్ళంతా చిల్లర మనుషులు. అక్కడ వీళ్ళు షాపులు పెట్టుకుంటే సమస్యలు వస్తాయట. గతంలో నడిచాయి, అవి ఎవరికి గుర్తురాదు. ఇప్పుడు మాత్రమే సమస్య అట. ఎందుకో తెలీదు, కానీ కేటాయింపులో భారీ అక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ పాన్ షాప్ పెట్టుకోదట. పాన్ షాప్ వల్ల చాలా పొల్యూషన్ వస్తుందట. అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవద్దు, బేకరీ పెట్టుకోవద్దు. మరి ఏం పెట్టుకోవాలి భయ్యా? అన్నీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకోవాలా? రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకునే స్తోమతే ఈ సభ్యులకు ఉంటే మీ దగ్గర డబ్బులు ఎందుకు జమ చేస్తారు? ఆ వడ్డీలు ఎందుకు కడతారు? 15, 14 తారీఖు రాగానే టెన్షన్ ఎందుకు పడతారు? అంత డబ్బుంటే మంచి సెంటర్లో చూసి బిజినెస్ చేసుకోరా? మరి ఎందుకు ఇక్కడ ఎన్ని నిబంధనలు? ఈ లగ్జరీ కాంప్లెక్స్ కట్టారు సరే, సభ్యుల ఆమోదం అందరికీ ఉందా? అంతమంది సభ్యులు దాన్ని ఆమోదించారా? లేక ఈ గుప్పెడంత మంది దాన్ని కూడా డిసైడ్ చేసేసారా? చేస్తే చేశారు. ప్రజల డబ్బుతోనే లగ్జరీ కాంప్లెక్స్ కట్టారు. కానీ ఆ ప్రజలు భాగస్వామ్యం కావాలంటే వాళ్లకు బాగా డబ్బు ఉండాలేమో. డబ్బుంటేనే అక్కడ షాపులు పెట్టుకోవాలేమో. మరి డబ్బుంటే, మళ్ళీ చెప్తున్నా, డబ్బుంటే అక్కడెందుకు షాపులు పెడతారు? ఎస్, అగర్ अपने पास पैसा है, भरपूर पैसा है, ये संगम में पैसा क्यों बनते अपन? जाके बाहर अच्छा सेंटर देख के
वहाँ पे एक अच्छी दुकान लगा लेते। यहाँ पे इनके पास गिड़गिड़ाने की क्या ज़रूरत है, लेकिन यहाँ पे सब गरीब है। संगम भी उनकी किताब है, काफ़ी है, महीने महीने को पैसे बन रहे हैं और इंटरेस्ट ले रहे हैं। वो पैसे इनको कब आते हैं, उसके पीछे क्या कहानी है, कब कब रोके, बिल्डिंग बनते जब कैसा परेशान करे, ये सब मैं आपको बाद में बताऊँगा। लेकिन अपने पास भरपूर पैसा है तो आफ्टर ऑल संगम को पैसे क्यों बनते हैं, वहाँ पे अपन मेंबरशिप क्यों लेते हैं, ये 10 आदमी के बीच में कई को गिड़गिड़ाते हैं, ये सब यहाँ पे हो रहा है। अभी अपने को अगले एपिसोड में बहुत कुछ बात करना है, बात करेंगे। लेकिन ये संगम में बहुत कुछ हो रहा है, गरीबों के खिलाफ हो रहा है, पैसे वालों के फेवर में चल रहा है। यस, జల్పల్లి సంఘంలో డబ్బున్న వాళ్ళదే రాజ్యం, సభ్యులకు ఏమి తెలియదు పాపం. చాలామంది అక్షర జ్ఞానం లేని వాళ్ళు, అమాయకులు, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు 15 తారీఖు రాగానే వచ్చి డబ్బులు కట్టేస్తారు. సంఘంలో ఏం జరుగుతుందా, రైట్, అంతా కరెక్టే. మనకు మైండ్ ఉండదు, మనం ఆలోచించాం. ఆ 10 మంది ఏం చెప్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో అంతా రైటే. కానీ దీనివల్ల వస్తున్న సమస్యలు, కొంతమంది సభ్యులు అక్కడ వ్యాపారం చేసుకొని ఎంతో కొంత ఆర్థికంగా బాగుపడాలని కోరుకుంటే ఈ నిబంధనలు ఎలా మారుస్తున్నారు, పూటకో నిబంధన ఎలా చేరుస్తున్నారు, లిస్టులో లేనివి కొత్తగా యాడ్ చేసి ఇదిగో లిస్టులో ఉంది అంటూ వీళ్ళు చూపిస్తున్నారు. అసలు ఎవరు రూపొందించారు ఈ గైడ్లైన్స్? 10 మందేనా, ఆ గుప్పెడంత మందేనా? సంఘం ఎందుకు ఏర్పాటైంది, సంఘంలో ఉన్న నిబంధనలు ఏంటి, కోఆపరేటివ్ యాక్ట్ ఏం చెబుతోంది, ఆర్బీఐ గైడ్లైన్స్ను ఎలా ఉల్లంఘిస్తున్నారు, ఇవన్నీ మీకు తర్వాత వరుసగా వచ్చే ఎపిసోడ్లలో సవివరంగా తెలియజేస్తుంటాను. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బిగ్ న్యూస్.